భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్కి ఉరిశిక్ష చేసిన రోజు ఈరోజు వాళ్ళ వర్ధంతి. వాళ్ళకి మనం వాళ్ళని ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు వాళ్ళు వేసిన పొగ బాంబు వలన ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం, ఇక్కడ కూర్చోగలుగుతా ఉన్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతా ఉన్నాం. 42% రిజర్వేషన్ అమలు జరుగుతుందా, అమలు జరగదా అనేది ఒక్క కాసేపు ఈ చట్టాలు, ఈ చదువులు, వీటన్నిటి గురించి పక్కన పెట్టేసేసి కొద్దిగా మనం వెనక్కిపోదాం. ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు మన పరిస్థితి. గౌతుల అచ్చన్న ఎంత చదువుకున్నాడు? సర్వాయి పాపన్న గౌడ్ ఎంత చదువుకున్నాడు? తాను నాయక్ ఎంత చదువుకున్నాడు? గెరిల్లా పోరాటాలు చేసినటువంటి యుద్ధ వీరులకి చదువు ఉందా అసలు? ఆ చదువుకి పోరాటానికి సంబంధం ఏమి ఉన్నదా? కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భారత స్వాతంత్ర సంగ్రామం జరిగేటప్పుడు అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు కానీ, ఒక కోయోలలో నాయకుడు ఉన్నాడు, ఒక లంబడోలలో నాయకుడు ఉన్నాడు, ఒక దళితులలో నాయకుడు ఉన్నాడు. ఇందాక బాబాయ్ చెప్పినట్టు ప్రతి కులంలో రాజులే కదా. యాదవ రాజు, ఒడే రాజు, ముదిరాజు, ఇదంతా రాజులే కదా. అసలు ఈ రాజులంతా నాశనం అయిపోయి ఈ పరిస్థితికి ఎందుకు వచ్చారనేది మూలాలు దాటుకోకుండా అమ్మ పుస్తకాలలో ఉన్నట్టు 100 సార్లు మార్చిన చట్టాలను పట్టుకొని అటు ఇటు ఊపితే ఎంతసేపు అని మనం దీని మీద అటు ఇటు పట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ముస్లింలు దండయాత్ర చేసి ఈ దేశం మీద పడ్డారు. వాళ్ళ దగ్గర తాపేదారులు చేరింది ఎవరు? బాపను. పోర్చుగీస్ వాడు వచ్చిండు దండయాత్ర, వాళ్ళ కింద అధికారులు చేరింది ఎవరు? బాపను. ఇంకా లాస్ట్ దశలో ఎవడు వచ్చిండు? బ్రిటిష్ వాడు వచ్చిండు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర మద్రాస్ ప్రెసిడెన్సీ, బొంబాయి ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీలో ఉద్యోగాలు చేసింది ఎవరు? బాపనోళ్ళు. మరి ఈ బాపనోళ్ళు స్వాతంత్ర సంగ్రామం 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలిస్తున్న సమ్మగున్న స్వాతంత్రం చివరి దశలో 200 సంవత్సరాలు వచ్చేసరికి ఎక్కడ ఎందుకు చికాకైంది? ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఛత్రపతి శివాజీని చంపింది ఎవడు? వీళ్ళంతా ఎవరు? రాజులు. ఈ రాజులకి ప్రత్యేకమైనటువంటి ఇది ఉన్నది. ఇందాక బాబాయ్ చెప్తా ఉన్నాడు, శ్రీనాథుడు అని ఒక బాపనాయన ఉంటాడు. ఒక ఒడ్డరి రాజు దగ్గర ఆస్థానంలో కవిగా పనిచేస్తాడు. వాడేం చేస్తూ ఉంటాడు? వాడికి లేని వ్యసనం అంటూ ఉండదు. అమ్మాయిని అనుభవిస్తాడు, ఆస్తులను అనుభవిస్తాడు, శిష్యులు మాత్రం కట్టాడు. మరి రాజు రాజధర్మంగా ఏం చేయాలా? శిష్యులు కట్టుకుని రాజధర్మంగా ఏం చేయాలి? ఇక్కడంటే విజయమాల్య బాపనోడు బనియానో కాబట్టి వీసా ఇచ్చి ఎలగొట్టారు. మరి ఆ రోజుల్లో వీసా ఇచ్చి ఎలగొట్టు లేదు కదా. కూర్చోబెట్టి వాడి మీద బండెత్తింది. వాడు దాన్ని ప్రెస్టేజ్ తీసుకొని దేశంలో ఉన్న బాపనోళ్ళందరూ ఏకం చేసి ఏం చేసిండు? శివాజీ మహారాజుని ఎట్లా చంపేశారో వీళ్ళు కూడా అట్లా నాశనం చేశారు. అట్లనే ముదిరాజుల చేతిలో, యాదవ రాజుల చేతిలో రాజ్యం ఎట్లా పోయింది? ఎట్లా పోయిందంటే ఇట్లనే పోయింది. ఎందువల్ల? మన కులాలు కండబలం పెట్టి పుష్టిబలంతో రాజ్యాన్ని కొట్టరు. అంటే అప్పుడేమో కత్తి పెట్టి నరికితే నీ అమ్మ తల నరికితే రాజారు. ఇప్పుడేమో ఓట్లతో రాజయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా నీ అమ్మ గన్నులు గడపాలు పెట్టి కొట్టుకోవడం వస్తే మన ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క కులానికి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు? రాజ్యాంగం అనేది ఉంది కాబట్టి. ఈ రాజ్యాంగంతో ఏమైనా చికాకు అయితే జడ్జి ఉంది కాబట్టి ఎమ్మెల్యే 4 నెలలు జైలు. అలా రీసెంట్గా ఈ మధ్య కాలంలో ప్రభుత్వ కార్యాలయాలకు పోతా ఉంటే ఒకప్పుడు అజయ్ కుమార్ మంచోడో చెడ్డోడో మంత్రి ఉండే, కేసీఆర్ తిక్కలోడో తాగుబోతోడో ప్రభుత్వం ఉండే. అప్పుడు అధికారులు డైరెక్ట్ కలిసే అవకాశం ఉన్నది. ప్రజాప్రతినిధులు పోయినా ఎక్కడికి పోయినా కూడా కనీసం సమస్య పరిష్కారం కాకపోయినా వినేవాళ్ళు, వాళ్ళు యాక్షన్ చేసేవాళ్ళు. మనం బయటకు వచ్చిన తర్వాత వాడు ఎన్నడని సంతృప్తి పడేవాళ్ళు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైతే ఉన్నది? మంత్రులు ఎక్కువయ్యారు, వాళ్ళకి మెజారిటీ ఎక్కువ వచ్చింది. 42% రిజర్వేషన్ తీసుకొచ్చిండు. కానీ బీసీలకు సంబంధించిన కాంట్రాక్టర్లు, ఎస్సీలకు సంబంధించిన కాంట్రాక్టర్లు వర్కులు చేసి బిల్లులు మొత్తం ఆగిపోయినాయండి. అప్పుల పాలైపోతూ ఉన్నారు. కిందకో మీదకో పనిచేసుకునేటువంటి చేతివృత్తి కులాలన్న ఆదాయం తగ్గిపోయింది. ఇక్కడ మనమేమో రిజర్వేషన్లు వచ్చినాయని సంబరపడాలా? అదేవిధంగా బీసీలు ఎవరైనా ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళ ఉద్యోగం సక్రమంగా చేయనిస్తూ ఉన్నారా? ఒక ఆయన అంటాడు, నేను పలానా ఆయనకి పలానా ఓటు బామడుతున్నా, ఇంకొక బామడుతున్నా అని చెప్తా ఉంటాడు. ఆయన ఆపరేట్ చేస్తారు. అంటే ఇక్కడ బీసీ ఉద్యమం పట్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావట్లేదు. బీసీ ఉద్యమానికి ప్రభుత్వ ఉద్యోగులు సాధించట్లేదు. డబ్బులు తీసుకున్నారు, జీతాలు వస్తున్నాయి. ఈ రిజర్వేషన్ తీసుకున్న దళిత నాయకులు కానీ బీసీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు నిజంగా బీసీ ఉద్యమానికి సహకరిస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకొని ఇస్తున్నారా? ఏమాత్రమైనా చేసుకొని ఇస్తా ఉన్నారా? కాబట్టి వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనం నిజంగా స్థాయిలో మనం వాళ్ళ కోసం నిలబడుతూ ఉన్నామా? మళ్ళా ఆ రోజు చెప్పి నేను కాంగ్రెస్ గాఢతో కింద ఎక్కిన పోటీ చేసినాను. మళ్ళీ తర్వాత ఉన్నాడు ఇంకొక
గుర్రం వస్తే ఎక్కుతా అని చెప్పిండు. తర్వాత ఏకంగా నీ అమ్మ పేపర్ ముందు హెలికాప్టర్ ఎట్టెక్కాలని గెదగీసుకుంటూ డైరెక్ట్ హెలికాప్టర్ ఎక్కి మా అదే కాంగ్రెస్తో ఎమ్మెల్సీ అయింది. అయినా కూడా ఆయన ఆ స్థాయికి పోయిన తర్వాత అతని లైన్ ఏదైతే ఉందో బీసీలకు ఆయన వ్యక్తిగత కోసం మాట్లాడుతున్నాడు, ఆ బీసీల కోసం మాట్లాడుతున్నాడు పక్కన పెడితే, ఒక వ్యక్తి నిలబడాలంటే సమాజానికి ఏదో ఒకటి చేయాల్సిందే కదా. సమావేశంలో భారతదేశంలో వాళ్ళందరికీ న్యాయం చేసేయాలని గాంధీ అనుకున్నాడా? కదా. అయినా కానీ దేశ స్వాతంత్రం గురించి మాట్లాడుతుంది. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ స్వాతంత్రం విముక్తి కావాలనుకుంటే అందులో మేధావైనటువంటి అంబేద్కర్ పోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి దళితుల కోసం ఏ విధంగా హక్కులు కావాలో ఆయన ఓట్లాడగలిగిండు, ఆ మాత్రం తీసుకురాగలిగిండు. అవన్నీ మనం ఈరోజు అనుభవిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ ఉద్యమం 42%, 22 వాళ్ళు ఒకవేళ 42% ఇచ్చారనుకున్నారు బాబాయ్. ఇప్పుడు బీసీలలో ఎమ్మెల్యేలు ఎంపీ లైన్ లేదా? ఈ ఎమ్మెల్యేలు ఎంపీ లైన్ దళితుల ఉప ముఖ్యమంత్రులు వేరే వాళ్ళ సమాజానికి ఉపయోగపడతా ఉన్నారా? ఎప్పుడు ఉపయోగపడతారు? ఎవడైనా కూడా వీడు నావాడని ఎప్పుడు చెప్పండి. నువ్వు బలంగా నిలబడి నీ వల్ల పని అవుతుంది అన్నప్పుడు నీ ఇంటి చుట్టూ నీవాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గాలి ఏ రేంజ్ లో ఉండేది జిల్లాలో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన వేవ్ జరిగింది. తెలంగాణ ఉద్యమం అది స్వాతంత్ర సంగ్రామం. అప్పుడే బ్రిటిష్ వాళ్ళకి ఏజెంట్లుగా మారి అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళని, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని చంపే అవినీతి పరులు, దుర్మార్గులు మనకు ఉన్నారు. ఇవాళ కొత్తగా ఏమున్నది? తర్వాత మనం ఏమనుకున్నాం? మన ఆత్మగౌరవం కోసం మన రాష్ట్రం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఈ ఉద్యమంలో ఎవరు వెలమ సమాజ వర్గానికి సంపాదించినటువంటి జలమవేంద్రరావు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత ఇంకా వెలమ సమాజ వర్గానికి ముఖ్యమంత్రి చేసే పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఒక విషయం మీద లడాయి పెట్టాలా? నీళ్లు నిధుల మీద లడాయి జరిగింది. ఈ లడాయిలా కమ్మోళ్ళు కలిసి వచ్చారా? రెడ్డోళ్ళు కలిసి వచ్చారా? ఎవరిని కలుపుకొని పోయిండు? బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలకు నల్ల జెండాలు భుజాల మీద పెట్టి జై తెలంగాణ నినాదాన్ని పెట్టించి అప్పుడున్న అనివార్య పరిస్థితుల్లో దేశానికి అప్పుడెట్లా స్వాతంత్రం వచ్చిందో ఇక్కడ రాజకీయ అనిశ్చితితోని తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరే కంట్రోల్ చేస్తా ఉన్నాడు. తురుణ్ సింగ్ నాయకులందరినీ కూడా బలహీనలు చేయడం కోసం 33 జిల్లాలు మొక్కలు కొట్టి పడేసిండు. మొక్కలు కొట్టుకున్న తర్వాత ఏం చేసిండు? ఎవరి భుజాల మీద తెలంగాణ జెండా పెట్టేసి ఎవరి మీద ఆత్మ బలిదానాలు అయినాయో వాళ్ళందరినీ ఇట్లా పక్కకు జరిపేసి సమైక్య ఆంధ్ర కోసం కొట్లాడిన అసలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నదాన్ని ఆంధ్రాలో కలపడానికి ఈ కమ్మలు, ఈ రెడ్లు, ఈ రావులే ఆ ప్రయత్నం చేసిండ్రు. మళ్ళీ తర్వాత ఇందులో ఎస్సీ ఎస్టీల వాటా ఎటువంటిది లేదు. దీంట్లో ఎస్సీ ఎస్టీలు చేసిన దోపిడీ ఎక్కడ లేదు. ఈ తెలంగాణ భూభాగం మీద ఉన్నటువంటి వనరులు కానీ వాటన్నింటిని కానీ రాయలసీమలో ఉన్న మాదిగాయన కానీ, శ్రీకాకుళంలో ఉన్న మాలాయన కానీ, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న బీసీలు కానీ ఎవరు కూడా తెలంగాణని దోపిడీ చేయలేదు. అయినా కూడా దోపిడీ జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ బీసీ సమాజం, ఎస్సీ సమాజం అంతా కూడా ఆయన వెనకపై జై తెలంగాణ అని గొంతులు దించుకొని అరిస్తే గ్యాస్ ట్రబుల్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, ఎవరి పరిస్థితి బాగలేదు. కళాకారులు కూడా ఓ అని పాటలు పాడారు, వాళ్ళకు కూడా న్యాయం జరిగింది లేదు. ఎవరైతే నీ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో దొక్కారో వాళ్ళని తీసుకొచ్చి ఎత్తున పెట్టిండు. అంటే ఏం చూపించిండు చంద్రశేఖరరావు? రాజులు దోపిడీ కులాలు ప్రాంతం ఏదైనా ఏది ఎక్కడున్నా మేమందరం ఒకటే. మళ్ళీ మీరు ఉద్యమాలు చేసిన వాళ్ళు మీరు పనికిరాదని చెప్పేసి బర్లది గొర్రెలది కొట్లాడబెట్టిండు. ఒక్క నిమిషం, బర్లది గొర్రెలది కొట్లాడబెట్టిండు. ఈ బర్ల గొర్రెలు కొట్లాట ఎట్లా పెట్టిండు? సకల జనులు సర్వే చేసిండు. ఈ సర్వే చేసేసి ఈ బీసీలకు సంబంధించిన జనాభా పెద్దగా ఉంది. ముద్రాజులు, గౌడ్స్, యాదవులు, మున్నూరు కాదు. మరి ఓడినియమ్మ వీళ్ళంతా ఏకమైతే నాకున్న కుర్చీ గుంజుతారు. ఇప్పటికే 40 మంది రెడ్డోళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను పోయి వీళ్ళు ఎమ్మెల్యే టికెట్లు అడిగారు అనుకో బీసీలు, మరి ఒక 20 మందో 25 మందో బీసీలు ముఖ్యమంత్రులు అయితే పుష్కుని వాళ్ళు ఎస్సీలని కలుపుకుంటే ముఖ్యమంత్రి పీయడం కోసం ఎసరెత్తడని ఏం చెప్పిండు? చాలా చాకచక్యంగా తెలివిగా తీసిన లెక్కలు బయటికి రాకపోకుండా చేపల పథకం పెట్టిండు, గొర్రెల పథకం పెట్టిండు. ఈ పథకం పెట్టి ఏమన్నా ఆయన డబ్బులు ఏమన్నా ఖజానా నుంచి తీసేసినా? లేదు, అస్సలు తీయలేదు. ముదిరాజులను పిలిచిండు, డీటీ కట్టమన్నాడు. ఏమంటే ముదిరాజు సంఘం నాయకుడు ఒక ఆయన ఆ ఊర్లో ఉన్న ముదిరాజులు అందరూ పిలిచారు, మన కేసీఆర్ లోన్లు ఇస్తాడు, డీటీ కట్టండి అంటే 10,000, 20,000, 20,000, 30,000, ₹1,00,000 వరకు గుంజుపాడేసిండు. తర్వాత యాదవులు అదే చేసిండు. ఈ డబ్బులు మొత్తం ఏం చేసిండు? ఈ డబ్బులు మొత్తంతో వీటి మీద వచ్చే వడ్డీ మందం ఇలేదండి. వడ్డీ మందం ఇలేదు తాయిలాలు. జనాభా తక్కువ ఉన్నటువంటి కులాలకు మాత్రం ఏ విధమైనటువంటి నిష్పత్తి ప్రకారం ఏ విధమైనటువంటి పెట్టలేదు. ఇప్పుడు వడ్డర సామాజిక వర్గానికి సొసైటీ ఉంటుంది, 15% రిజర్వేషన్ ఉంటుంది. ఏ వర్క్ వచ్చినా
కాలువ వేసే కాడి నుంచి హైవే రోడ్డు వరకు పర్సంటేజ్ ఇవ్వాలి 15%. చాలా తెలివిగా చాకచక్యంగా ఎక్కడ మేము కోర్టుకు వెళ్తామో ఎక్కడ మేము ఆ షేర్ అడుగుతామని 12% రిజర్వేషన్ క్యాన్సిల్ చేసేసి 3% ఉంటుంది. ఈ 3% ఎక్కడానికి లేదు, పీకడానికి లేదు. కాబట్టి నువ్వు డైరెక్ట్గా యాక్షన్లో పోవాలి, పాడాలి, అది చేయలేము. ఇక్కడ రాజ్యాన్ని సంపాదించడం కోసం మన శక్తిని మొత్తాన్ని, మన రక్తాన్ని మొత్తాన్ని, మన జానాన్ని మొత్తాన్ని ఉపయోగించుకొని కొట్లాడి తెలంగాణ భూభాగాన్ని వేరు చేయడంలో చాలా కమిటెడ్గా కేసీఆర్ చేశాడు, సక్సెస్ అయ్యాడు. మళ్ళా దోపిడీ కులాలన్నింటినీ అక్కడ గుచ్చబెట్టాడు. మనం ఎక్కడ రాజ్యం గురించి ఆలోచిస్తామని చెప్పేసి పథకాల పేరుతో మనం అంతా సైడ్ ట్రాక్ పట్టించాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఈ 42 రిజర్వేషన్లు, ఈ రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ అని చెప్పేసి పాలక పక్షం మనల్ని భ్రమంలోకి నెడతా ఉన్నది. దీన్ని మనం దయచేసి గమనించాలి. వాళ్ళేమో మంత్రులు, ముఖ్యమంత్రులు అవడం కోసం వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే మనమేమో ఆలోచన చేస్తూ ఉన్నాం. మన దాంట్లో కొంతమంది పాటలు పాడే గుంపులో చేరి నేనే ముందు స్టేజ్ మీద పాట పాడాలా ఆ పార్టీకి అని దాంట్లో పోతాను. ఇంకొక ఆయన ఏమంటాడు, ఒక రాజకీయ పార్టీకి నువ్వు నాయకుడుగా అధ్యక్షుడు ఉంటే లేదు లేదు ఈ పార్టీకి నాకు బీసీసీఎల్ అధ్యక్షుడు వస్తే చాలు, ఈ బీసీ సమాజం మొత్తాన్ని మా పార్టీకి నేను బాస్ అవుతాను అంటాడు. అంటే అగ్రవర్ణ పార్టీలలో బానిసలుగా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ మన జాతుల్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేయట్లేదు. ఆ దశగా మన కుల సంఘాలు కానీ, మనకు బీసీ సంఘాలు కానీ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయట్లేదు. మనలో కూడా లోపం ఉంది. దయచేసి మనం ఈ లోపాన్ని గమనించాలా, లోపాలను గమనించాల్సిన అవసరం ఉన్నది. ఆదివారం హాల్ ప్రోగ్రామ్స్ మనం తగ్గించాల్సిందే. ఆదివారం హాల్ ప్రోగ్రామ్ మనం తగ్గియాలి. ఆదివారం హాల్ ప్రోగ్రామ్స్ తగ్గించి సాయంకాలం పూట కొంచెం ఎక్కడో ఒక్కడ ఏదో ఒక ఏరియాని స్పాట్ చేసి మనం ప్రజల్లోకి తీసుకెళ్తే మాత్రమే దీన్ని వాళ్ళ మద్దతు మనం తెలుసుకోగలుగుతాం, తెచ్చుకోగలుగుతాం. కానీ పాపం ఒక 2-3 అధికారులు ఉంటాం, ఊరికి పోయి వాళ్ళని డబ్బులు అడగడం, ఊరికి 10 సార్లు పోయి వాళ్ళని గెస్టుకు రాగానే ఇబ్బంది పెట్టడం. కాబట్టి ఏంటంటే ఒకసారి మనం ఒక లీడర్ని తీసుకొచ్చిన తర్వాత అతని యొక్క వెసులుబాటుని బట్టి అతన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకోవాలా. బాత్రూమ్ కట్టింగ్ ఆయనే తీసుకుపోతాం, బిల్డింగ్ ఓపెనింగ్ ఆయనకే ఇంకా ఆయనకు వేరే పనులే ఉండవా. కాబట్టి ఏంటంటే క్షేత్రస్థాయిలో ఎక్కడ ఏ నాయకత్వం అవసరమో అక్కడ వాళ్ళని ఉపయోగించుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. కాబట్టి ఆ దశలో పనిచేయాలా. రెండోది, ఇప్పుడు మనం జరగబోయే కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు వచ్చిన వాళ్ళతో పాటు రాని వాళ్ళతో కూడా స్పెషల్గా పోయి కలవాల్సిన అవసరం ఉంది. అంటే ఫోన్ చేస్తే వస్తేనే ఆయన మనతో కలిసి పనిచేస్తా ఉన్నట్ట కాదు కదా. ఒక నాయకుడిని, ఒక కార్యకర్తని మన లైన్లోకి తీసుకురావడానికి 100 సార్లు ఆ ఇంట్లో పోయి కూర్చోవాలి. నువ్వు ఆ ఇంట్లో పోయి కూర్చొని వాడు భోజనం చాయ్ పోతేనే కదా వాడు గ్రీన్ టీ తాగుతుండా లేదా పందారు వేసుకొని నీళ్ళు తాగుతుండా నీకు తెలవాలి. మన ఉద్యమంలో చేసేవాడి ఆర్థిక పరిస్థితి మనకు తెలియకోకుండా, వాడు ఏ దశలో ఉన్నాడో, వాడి కుటుంబం ఎలా గడుస్తుందో మనకు తెలియకుండా నువ్వురా అని పిలిస్తే వాడిని ఆర్థికంగా నాశనం చేసిన అవుతాం తప్ప ముందుకు తీసుకుపోయిన వాళ్ళం కావు. ఈ బీసీ ఉద్యమం పట్ల ఉన్నటువంటి అపోహలు కానీ వీటన్నిటిని తొలగించాల్సిన బాధ్యత మన పక్కనే ఉన్నది. మనం అందరం కూడా ఒక యాక్షన్ టీమ్గా తయారయ్యి అవసరమైతే బీసీ ఉద్యమకారులు, బీసీ సంఘాలు నడిపే వాళ్ళతో మనం ఒక గంట సేపు ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనందరం కలిసి ఇట్లా కూర్చొని వేదికలు ఎట్లా పంచుకుంటా ఉన్నామో నెలకు ఒకసారి కూర్చొని కూడా సర్ది కట్టుకొని బోధనాల్సిన అవసరం ఉన్నది. ఆ విధమైనటువంటి ఆలోచన కూడా చేయాలి.